నమస్తే, నేను ముఖేష్. ఈరోజు మనతో పాటు ఉన్నారు శ్రీపాద శ్రీవల్లభ దత్తపీఠం నుండి శ్రీమతి లతాబొట్ల గారు. నమస్కారం మేడం. నమస్తే ముఖేష్ గారు. అమావాస్య అయితే రాబోతుంది. ముఖ్యంగా అధిక మాసంలో వచ్చేటటువంటి జ్యేష్ఠ అమావాస్య అని చెప్తా ఉన్నారు. ముఖ్యంగా ఈ అమావాస్య రోజు ఏదైనా చక్కని పరిహారం ఉందా చేసుకోవడానికి? తప్పకుండా చెప్తాను మహేష్ గారు. అయితే అధిక మాసంలో వచ్చే ఈ అమావాస్యని దర్శ అమావాస్య అని కూడా అంటారు. ఓకే. ఎందుకంటే మామూలుగా వచ్చే అమావాస్యల కంట ఇది అధిక మాసంలో వచ్చే అమావాస్య కాబట్టి అధిక ఫలితాలను ఇస్తుంది. ముఖ్యంగా అమావాస్య రోజు దీర్ఘకాలికంగా ఎవరికైతే ఇబ్బందులు ఉంటాయో, శని బాధలు ఉంటాయో, అలాగే వాళ్ళకి రాహుకేతులతో బాధలు ఉంటాయో, జీవితంలో ఏది జరగట్లేదని బాధపడుతూ ఉంటారో తప్పకుండా సద్వినియోగం చేసుకొని దాన ధర్మాలు చేస్తూ, జపాలు చేస్తూ, పూజా కార్యక్రమాలు నిర్వహించుకోవాలి. ఎందుకు అనంటే వాళ్ళ జీవితంలో సమస్యలు రావటానికి ఎన్నో కారణాలు ఉంటాయి. ఒకటి, గత జన్మ పాపకర్మలు ఉంటాయి. రెండోది, పితృదేవతల శాపాలు ఉంటాయి, పితృదోషాలు ఉంటాయి. తర్వాత వాళ్ళ తాత ముత్తాతలు కుటుంబకులు చేసిన మంచి అయితే మంచి వస్తుంది, చెడైతే చెడు వస్తుందని చెప్తాం. అదొక కారణం అవ్వచ్చు. అలాగే జీవితంలో ఏర్పడినటువంటి బ్లాకేజెస్ ఎందుకు వస్తున్నాయి, నాకే ఎందుకు ఇలా జరుగుతుంది జీవితంలో, నాకే ఎందుకు ఇన్ని సమస్యలు వస్తున్నాయి, నా జీవితం ఏటు గమ్యం తెలవట్లేదు, మార్గం తెలవట్లేదు అనుకునే వాళ్ళందరూ కూడా ఈ అమావాస్య రోజు విష్ణుమూర్తి ఆరాధన కానీ, త్రిమూర్తి ఆరాధన అంటే దత్తాత్రేయ స్వామి ఆరాధన కానీ చేయటం వల్ల విశేషమైన ఫలితాలు వస్తాయి. ఓకే. ఆ రోజు మీ బ్లాకేజెస్ తొలగాలంటే ముందుగా పితృదేవతల్ని స్మరించుకోవాలి. వాళ్ళ పేరు మీద చిన్న దాన ధర్మాలైనా చేయాలి. వాళ్ళ స్మరణ, ఇప్పుడు మీ తాత ముత్తాతలు కానీ, గతించిన వాళ్ళు కానీ, మీ కుటుంబ సభ్యులు కానీ ఉంటారు కదండి, Yes, అవును. పెద్దలు, లేదా చిన్న వయసులో పోయిన వాళ్ళు కూడా ఉంటారు చాలామంది. వాళ్ళందరినీ కూడా గుర్తు చేసుకోవాలి. వాళ్ళకి వాళ్ళ పేరు మీద ఏదైనా ఒక చిన్న చారిటీ, ఎక్కడైనా ఎవరికైనా లేని వాళ్ళకి గ్రాసరీస్ కొనివ్వటము, లేదా ఏదైనా దానం చేయటము, వస్త్రదానం చేయటము, లేదా ఏదైనా వస్తువు దానం చేయటము, ఇలాంటివి చేయాలన్నమాట. అలాగే మీ ఇంట్లో గనక నెగిటివ్ ఎనర్జీ చాలా ఉంటే దాన్ని తొలగించుకోవడం కోసం మీ ఇంటి గుమ్మం వద్ద నిమ్మకాయ మీద కర్పూరం వేసి వెలిగించాలి ఓకే. ఆ రోజు సాయంత్రం. ప్లస్ వచ్చేది ఆదివారం అమావాస్య కోసము, మన జపాల కోసము, తంత్ర పూజలు చేసేవాళ్ళు ఈ నెగిటివ్ ఎనర్జీస్ పోగొట్టుకోవడం కోసం కూడా ఆదివారం అమావాస్య కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఎస్. ఇక ఆ రోజు ఓం శం శనీశ్వరాయ నమః అని శని బాధలు ఉండేవారు చదువుకోవాలి. అలాగే మీకు లక్ష్మీదేవి అనుగ్రహం కావాలి అని అంటే లక్ష్మీదేవి ఆరాధన, విష్ణుమూర్తి ఆరాధన చేయాలి. అనఘాలక్ష్మి ఇద్దరిని కూడా, అనఘాస్వామి అనఘాలక్ష్మిని పూజించాలి. నేను చెప్పే అటువంటి లక్ష్మీ స్తోత్రం కూడా మీరు చదువుకోవాలి. లక్ష్మీదేవి అనుగ్రహం రావాలి అని అంటే మీరు రాక్ సాల్ట్ తీసుకోండి. ఓకే. రాక్ సాల్ట్ తీసుకొని దాంట్లో మధ్యలో రౌండ్లో ఎల్లో కలర్ ఆవాలు వేయండి. ఓకే. ఆవాలు, దాని మీద వచ్చేసి ఆవునేతి దీపం పెట్టండి. ఆవునేతి దీపంలో లవంగాలు, యాలుక, చెక్క ఉంటుంది కదా, Yes, అవును. చెక్క వేసి పసుపు రంగు ఒత్తులతో దీపారాధన చేయండి. ఓకే. మర్నాడు ఆ రాళ్ళు ఆవాలు ఏదైతే ఉంటాయో నీళ్ళల్లో జారవిడిచేయండి. ట్యాప్ కింద వాటర్లో వదిలేసేయండి, Okay. లేదా ఫ్లోటింగ్ వాటర్లో వేసేయండి. ఓకే. దీపారాధన అయిపోయిన తర్వాత, అమావాస్య అయిపోయిన తర్వాత చేయాలన్నమాట. అది ఈ పరిహారం చేసుకుంటే చాలా మంచిది. ఇంకా మనకి దారిద్ర బాధలు ఉన్నాయి అని అంటే నేరేడు పండు ఆ రోజు కనుక దానం ఇస్తే దేవాలయాల్లో కానీ ఎవరికైనా కూడా, ఇప్పుడు యాచకులు ఉంటారు, లేని వాళ్ళు ఉంటారు, అనార్థులు ఉంటారు, వాళ్ళకు కూడా నేరేడు పండు దేవుడి దగ్గర పూజించి ఆ నేరేడు పండు మీరు కొన్ని పెట్టుకొని మిగతా నేరేడు పళ్ళు తీసుకెళ్ళి లేని వాళ్ళకి దానం చేయటం వల్ల కూడా మీ దారిద్ర బాధలు అనేవి తొలగిపోతాయి. ఓకే. అలాగే చాలామందికి తెలియదు, నేరేడు పండు బ్రాహ్మణుడికి దానం ఇస్తే గుడిలో బ్రాహ్మణుడికి కానీ, క్షేత్రంలో ఓకే. దేవుడికి కానీ నైవేద్యంగా ఎక్కడైనా క్షేత్రాల్లో, గుడుల్లో వెళ్ళి అక్కడ గుళ్ళో స్వామికి సమర్పించి దాన్ని, లేదా అక్కడ బ్రాహ్మణుడికి దానం ఇస్తే భూదానం చేసినంత ఫలితం అన్నమాట. ఓ సూపర్. ఈ అమావాస్య రోజు ముఖ్యంగా చేసే ఈ దాన ధర్మాలకి చాలా అధిక ఫలితాలు వస్తాయి. ఓకే. అలాగే నేరేడు పండు మనం చేసే
భోజన వడ్డంలో ఎక్కడైనా భోజనాలు జరుగుతూ ఉంటే మనకు అరటిపండు ఎలా పెడతారు ఆకులు, అవును. అలా నేరేడు పండు కనుక పెడితే ఉమ్, చాలా మంచిదన్నమాట. Okay. మనకి కోరిన కోరికలన్నీ కూడా నెరవేరుతాయి. ఓకే. అలాగే ఈ నేరేడు పండు ఎవరికైతే ఆరోగ్య సమస్యలు ఉంటాయో ఉమ్, వాళ్ళు నేరేడు పండు నైవేద్యంగా స్వామికి పెట్టడం వల్ల వాళ్ళకి నీరసము, ఒంట్లోని శక్తి మళ్ళీ పునర్శక్తి జాగృతం అవుతుందన్నమాట. ఓకే. చాలా నీరసంగా శక్తి కోల్పోయినట్టు ఉండేవాళ్ళు ఈ నేరేడు పండుని స్వామికి సమర్పించాలి. Okay. సమర్పించడం వల్ల ఈ శక్తి అనేది మళ్ళీ వస్తుంది మీ ఒంట్లో. ఓకే. అంటే ఈ ఆరోగ్య సమస్యలు కూడా తొలగిపోతాయి. ఓకే. ఈ నేరేడు పండుకి అంత విశేషం ఉంటుందన్నమాట. ఎస్. ఆ నేరేడు పండు దానం చేస్తే చాలా మంచిది. దేవాలయాల్లో కానీ యాచకులకు కానీ అలాగే బ్రాహ్మణులకు దానం చేస్తే కూడా విశేషమైన ఫలితం ఉంటుందండి. ఎస్. సో ముఖ్యంగా ఈ దర్శి అమావాస్య రోజు ఏకంగా ఒక నేరేడు పండుని దానం చేస్తే సరిపోతుంది, ఇంకేం అవసరం లేదు. నేరేడు పండుగ అంత విశేషం ఉంది. ఎస్. అలాగే శని దోషాలు కూడా తొలగిపోతాయి. ఓకే. శనీశ్వరుడికి చాలా నల్ల నువ్వులు ఎంత ఇష్టమో ఈ నేరేడు పండు పెడితే కూడా అంతే. ఓకే. అందులో మనం ఏ కలర్ లో ఉంటుంది నేరేడు పండు? బ్లాక్ కలర్. బ్లాక్ ఉంటుంది. లోపలేమో మనకి నీలం రంగులో ఎస్. అవును. నీలాంజన సమాభాసం అంట. ఎస్. అవును, కరెక్ట్. ఎస్. అలా ఉంటుందన్నమాట ఆ రంగు. అందుకే శనీశ్వరుడికి కూడా చాలా ప్రీతికరమైన నైవేద్యంగా చెప్పుకోవచ్చు ఇది. తప్పకుండా చాలా చక్కటి పరిహారాన్ని రెమెడీని తెలియజేశారు మేడం. ముఖ్యంగా ఆ రోజు విశేషంగా ఏదైనా మంత్రం చదువుకోవచ్చు ఆ రోజు ప్రదోష కాలంలో అంటే మనకి 14వ తారీఖు మధ్యాహ్నం నుంచి 15వ తారీఖు ఉదయం వరకు అమావాస్య ఉంది. ఈశ్వర ఆరాధన చేస్తే చాలా మంచిది. ఓకే. అలాగే కాలానికి అధిపతి అయిన కాలభైరవుడిని పూజిస్తే మంచిది. లక్ష్మీదేవి విష్ణుమూర్తి ఆరాధన మంచిది. ఓకే. అలాగే లక్ష్మీదేవి, ముఖ్యంగా లక్ష్మీదేవి ఆరాధన వల్ల దారిద్ర బాధలు తొలగుతాయి. ఎస్. దత్తాత్రేయ స్వామి, గురు దత్తాత్రేయ స్వామి ఆరాధన కూడా విశేషమైన ఫలితాలను ఇస్తుందన్నమాట. దత్తాత్రేయ స్వామి ఆరాధన అంటే దత్తాత్రేయ స్వామి అష్టోత్తరం చేసుకోవచ్చు, లేదా అనఘాలక్ష్మి అనఘా స్వామి అష్టోత్తరం చేసుకోవచ్చు. అలాగే లక్ష్మీదేవి స్తోత్రం చెప్తాను, ఆ స్తోత్రాన్ని ఆ రోజు పఠించుకోవచ్చు. ఎస్. సో ముఖ్యంగా ఆ సూత్రంని వివరించండి మేడం. వివరించిన తర్వాత అందరూ అమావాస్య రోజు చదువుకుంటారు. ఓం హ్రీం శ్రీం, ఓం హ్రీం శ్రీం సిద్ధలక్ష్మీయే నమః. ఎస్. ఓం హ్రీం శ్రీం సిద్ధలక్ష్మీయే నమః. ఓం హ్రీం శ్రీం సిద్ధలక్ష్మీయే నమః. క్లీం కూడా జోడించుకోవచ్చు కావాలంటే. Okay. ఓం హ్రీం శ్రీం క్లీం సిద్ధలక్ష్మి నమః అని చేస్తే మంచిది. ఓకే. ఆ రోజు చాలా ఈజీ మంత్రం అన్నమాట ఇది. ఓకే. ఇంకొక మంత్రం కూడా ఉంది. ఇది కుబేరుడు మంత్రము. ఓం హ్రీం శ్రీం క్లీం, ఓం హ్రీం శ్రీం క్లీం, శ్రీం క్లీం విత్తేశ్వరాయ నమః. ఓకే. ఓం హ్రీం శ్రీం క్లీం, శ్రీం క్లీం విత్తేశ్వరాయ నమః. ఓకే. ఆ రోజు 5 ఒత్తులతో దీపం పెట్టి ఈ మంత్రం చేసుకుంటే చాలా మంచిది. ఎస్. 5 ఒత్తులు. ఓకే. ఏ కలర్ వత్తులు అని అంటారు? పసుపు రంగు ఒత్తులు. పసుపు రంగు ఒత్తులు. ఓకే. 5 రంగు ఒత్తులు, లేదా మనకి తామర ఒత్తులు అని దొరుకుతాయి. అంటే తామర పువ్వులోని దాంతో విక్స్ తో చేస్తారు, అంటే ఆ కాడలతో చేస్తారు. ఓకే. ఆ ఒత్తులు వెలిగించినా కూడా లక్ష్మీదేవి అనుగ్రహం బాగుంటుంది. ఎస్. అయితే అమావాస్య రోజు కూడా మేము ఇన్ని పూజలు చేస్తున్నాము, ఇంకా మా సమస్యలు తీరట్లేదు అన్న వాళ్ళు ఏంటంటే వాళ్ళ గ్రామ దేవతల్ని, కులదేవతల్ని ఆ రోజు స్మరించుకొని పూజ మొదలు పెట్టాలి. ఓకే. ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఒక గ్రామ దేవత ఉంటుంది, లేదా ఇంటి దేవత ఉంటుంది, కులదేవత ఉంటుంది. వాళ్ళని మరవకూడదు. మన తల్లిదండ్రులు ఎంత ఇంపార్టెంటో లైఫ్లో ఈ కులదేవత, గ్రామ దేవత కూడా అంత ఇంపాక్ట్ చూపిస్తాయి జీవితంలో. వీళ్ళని స్మరించుకొని పూజ మొదలు పెట్టాలి, వీళ్ళని తలుచుకొని పూజ చేయాలి. అలా వాళ్ళని మేము మిమ్మల్ని గుర్తు చేసుకొని పూజా కార్యక్రమం చేస్తున్నాము అని చేయాలి. అప్పుడు చక్కటి ఫలితాలు, ఈ బ్లాకేజెస్ కూడా పోతాయి. అసలు అమావాస్య రోజు ఎవరైనా సరే అమ్మవారికి, ముఖ్యంగా అమ్మవారికి నిమ్మకాయల దండ, అలాగే అమ్మవారికి వస్త్రము. వస్త్రం అంటే ఇప్పుడు మనకి చీర పెట్టుకోగలిగిన వాళ్ళు చీర పెట్టుకోవచ్చు, స్తోమతను బట్టి. లేని వాళ్ళు ఏం చేయొచ్చు, గాజులు, జాకెట్ ముక్క, పసుపు కుంకుమ, నిమ్మకాయల దండ తీసుకొని వెళ్ళి ఇవ్వటం వల్ల కూడా మీకు ఎప్పటి నుంచో ఆగిపోయిన పనులు కూడా జరిగిపోతాయి. ఎందుకంటే ఈ అమావాస్య పవర్ఫుల్ కాబట్టి ఇన్ని రెమెడీస్ చెప్పాను. సో ముఖ్యంగా
ఈ అమావాస్య రోజు ఏం చేయాలని చాలా చక్కగా వివరించారు మేడం. ధన్యవాదాలు. నమస్తే.